తిరిగి దేవుడు మనల్ని వెతికి పట్టుకోవాలనుకుంటే దేవుని వాక్యమును మనం ప్రేమించాలి. పడిపోయినటువంటి ఆ స్థితిలో ఉన్న దైవ వాక్యాన్ని ధ్యానించాలి. వారు తిరిగి దేవుని ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఆయన అక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నీ సేవకుని వెతికి పట్టుకోమని చెప్పిన తర్వాత ఏమన్నాడు? నేను నీ ఆజ్ఞలను మరచిపోలేదు. ఇక్కడ ఉన్నా సరే తప్పిపోయాను కానీ నా హృదయంలో నీ వాక్యం మెదులుతూనే ఉంది ప్రభువా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యముని ప్రేమించి నువ్వు పడిపోయావు సరే, పడిపోయిన స్థితిలో తిరిగి లేపబడ్డానికి దేవుని వాక్యము నీలో పనిచేస్తుందా? దేవుని వాక్యానికి నువ్వు గౌరవం ఇస్తున్నావా అసలు? నేను తిన్నాండి బాబు, నేను తిన్నాం, నోరు మూసుకుంటాను. గొర్రెలు కొన్ని మంకు పట్టి తినవు. నేను వినండి దేవుడి మాటలు. వినడానికి ఇష్టపడరు కొందరు. బుద్ధి చెబితే వినరు, గద్దిస్తే వినరు. అంటే దైవ వాక్యానికి వారికి చోటు, దైవ వాక్యాన్ని వారి హృదయంలో చోటు లేదు. కానీ ఈయనేమన్నాడు? దేవా, నేనైతే తప్పిపోయి పడిపోయాను, అయితే నీ యొక్క ఆజ్ఞలను మాత్రం నేను మరచిపోలేదు, ధ్యానిస్తూనే ఉన్నాను. కాబట్టి పడిపోయినా సరే దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తే, దైవ వాక్యాన్ని ధ్యానిస్తే అని వెతుక్కుంటూ తన వైపు లాగేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.